ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్డీఏ పక్షాలు ఎన్నుకోవటం, రేపు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అయితే ఇప్పటికే నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంగా దాదాపుగా 50 దేశాలకు పైగా అధినేతలు ఆయనకు ఫోన్ చేసి అభినందించడం జరిగింది. సో ఇందులో చాలా దేశాలు భారత్తో తమకు ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఇంకా ఎక్కువగా ట్రేడింగ్ జరపాలని చెప్పి ఆకాంక్షించడం కూడా జరిగింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాలని కూడా చాలామంది కోరుకోవడం జరిగింది. సో ఇదంతా సాధారణంగా జరిగేటువంటి అంశమే. మరి దీని గురించి స్పెషల్గా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మన పక్కన ఉన్నటువంటి, మనకి ఎప్పుడూ కూడా బద్ధశత్రువుగా భావించేటువంటి దేశాలు 2 ఉంటాయి. అందులో ఒకటి చైనా, 2 పాకిస్తాన్. సో ఇందులో చైనా అధ్యక్షుడు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ పాకిస్తాన్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా రాలేదు. దీనికి సంబంధించే ఈరోజు పాకిస్తాన్ స్పందించడం జరిగింది. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ, సో వీళ్ళు ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు ఏం స్పందించారు అంటే, వీళ్ళు మాట్లాడినటువంటి వ్యవహార శైలి కనుక ఒక్కసారి చూసినట్లయితే, ఆమె పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంబాసిడర్ ముంతాజ్ ఆమె మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేశారు, దీనికి పాకిస్తాన్ వ్యతిరేకం. సో ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఆర్టికల్ 370 రద్దు అనేది భారత అంతర్భాగం. భారత్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేయటం అనేది భారతదేశ నిర్ణయం. జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది కూడా భారతదేశమే. సో మాకు ఆ రైట్ ఉంది, మీరు దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. సో ఇక అది కూడా పక్కన పెట్టేస్తే, ఇంకా విచిత్రం ఏంటంటే, ప్రధానిగా ఇంకా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి మేము విషెస్ తెలియజేయలేదు. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తారంట. సో ఇది ఎక్కడ లాజిక్ అనేది అర్థం కానటువంటి విషయం. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ప్రపంచ దేశాలలో భారత్ కంటూ ఒక భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా ప్రపంచ దేశాలలో ఒక గౌరవం అనేది ఎక్కువగా ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేశాలు, ముఖ్యమైనటువంటి దేశాలన్నింటికీ కూడా భారత్ కావాల్సినటువంటి దేశం. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని తెలుసు కాబట్టి ఇలాంటి వక్ర భాష్యాలు చెప్పడం అనేది పాకిస్తాన్కి ఎప్పుడూ అలవాటే కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తుంది. అది విషయం.